గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగ్గా లేదని విమర్శించారు. చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. అమెరికాలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగ్గా లేదని విమర్శించారు. చాలామంది అమెరికన్లు తమను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. అమెరికా టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు. దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీల ధోరణి కారణంగా అమెరికన్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. టెక్ కంపెనీలు అనుసరించే రాడికల్ గ్లోబలిజం విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారని మండిపడ్డారు. ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి 3 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పారిశ్రామికవేత్త ఓ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు, ట్రంప్ నిర్ణయం అమెరికాకు వెళ్లే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? బిహేవ్ చేస్తారండి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన చెప్పిందంటే కాన్ఫరెన్స్ లోకి వెళ్ళి అమెరికన్ కంపెనీస్ పేట్రియాటిజం చూపించాలి, మీరు చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇండియాలో టెక్ కంపెనీలు హైర్ చేసి ప్రాఫిట్స్ అన్ని ఐర్లాండ్ లో పెడుతున్నారు, ఇటువంటి నేను ఇంక ఊరుకోను, ఊరుకు మీకు సాగింది, ఇక నుంచి మీకు సాగనివ్వను అని క్లియర్ గా మెసేజ్ ఇచ్చారండి. ఆయన వార్నింగ్ లాగే చెప్పారండి కంపెనీస్ అందరికి. యూ ప్రయారిటైజ్ అమెరికన్ హైరింగ్, అమెరికన్ వర్కర్స్ హైర్ చేయండి కానీ ఇండియన్ వర్కర్స్ హైర్ చేయకండి, మీరు అమెరికా జాబ్స్ ఇండియా మూవ్ చేయకండి, అమెరికాలో ఉన్నా కూడా అమెరికన్స్ కే ప్రయారిటీ ఇవ్వండి, దేశభక్తి చూపించండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం బాగా డెవలప్ చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రో అవుతున్న నేపథ్యంలో మీరు ఇటువంటి పనులు చైనాలో ఇన్వెస్ట్ చేయడం, ఇండియాలో టెక్ పీపుల్ హైర్ చేయడం, నీ లాభాలన్నీ తీసుకెళ్లి ఐర్లాండ్ లో పెడతాం, నేను ఊరుకోను, ఎన్నాళ్ళ వరకు జరిగింది ఒకటి, ఇక్కడ జరగబోయేది వేరు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అని ఫస్ట్ వార్నింగ్ కింద ఇచ్చారండి. ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ సీరియస్ కమింగ్ ఫ్రమ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అండి. ఆయన ట్రంప్ గారు వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్. ఆయన అటువంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన దానికి ఫాలోఅప్ మెజర్స్ కూడా తీసుకొస్తారండి. ఇవాళ వార్నింగ్ ఇచ్చారు, రేపు ఇది ఆ మాట వినకపోతే కొత్తగా హైరింగ్ దాని మీద ట్యాక్స్ వేయటం లేకపోతే అడిషనల్ ట్యాక్స్ వేయటం, అటువంటి టారిఫ్స్ ఎలాగైతే తీసుకొచ్చారో మిగతా దేశాల మీద అటువంటి ప్యూనిటివ్ స్టెప్స్ కూడా తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఆయన మైండ్ సెట్ కి ఒకసారి ఆయన మాట వినకపోతే నెక్స్ట్ టారిఫ్స్, ట్యాక్సెస్, పెనాల్టీస్ అన్ని వేస్తారండి ఈ కంపెనీస్ మీద. సో దిస్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. దీని మీద ప్రభావితం ఏంటంటే డెఫినెట్ గా ఫస్ట్ వీళ్ళిద్దరు కంపెనీలు పెద్ద కంపెనీలు అని చెప్పారండి, మిగతా అమెరికన్ టెక్ కంపెనీస్ కూడా ఇవన్నీ వర్తిస్తాయి నెక్స్ట్. సో ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇండియన్స్ అమెరికా వెళ్ళినా ఇండియాలో టెక్ జాబ్స్ అమెరికన్ కంపెనీస్ హైర్ చేసినా రెండు ఆయనకి ఇష్టం లేదు. యూ మస్ట్ హైర్ పీపుల్ ఇన్ అమెరికా, ఇన్సైడ్ అమెరికా. జాబ్స్ ఇండియా మూవ్ చేయొద్దు, అమెరికాలో హైర్ చేసినా అమెరికన్స్ హైర్ చేయండి. ఇది ఆయన చెప్పిన మెసేజ్ అండి. ధన్యవాదాలు నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇదే అంశానికి సంబంధించి మరింత
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవటం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. అమెరికాలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు. దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవటం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. అమెరికా టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు. దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీల ధోరణి కారణంగా అమెరికన్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. టెక్ కంపెనీలు అనుసరించే రాడికల్ గ్లోబలిజం విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారని మండిపడ్డారు. ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి 3 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలున్నాయి.